హాయ్ మామ అందరికీ. మీకు యూరోప్లో కటింగ్ షాప్లు ఎలాగుంటాయి, ఎంత పడుతుంది కాస్ట్ ఒక కటింగ్ చేయించుకుంటే అని చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఒకటి వచ్చేసి కటింగ్ ఆల్మోస్ట్ మనకి 1000 నుంచి 1200 పడుతుంది అనమాట కాస్ట్. కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్ అలా, అదే అనమాట షాప్ ఇది. ఫిలిపైన్స్ అని షాప్ ఇది. ఇంకా వెళ్ళి లోపలికి వెళ్ళి చేయించుకుందాం ఎంత పడుతుంది ఏంటని అడుగుదాం. మనకి బాగా రేట్ మామ కాస్ట్ అయితే వెళ్దాం లోపలికి అయితే మనం ప్రజెంట్. ఇదే ఇన్సైడ్, లోపలికి వెళ్ళి మీకు వీడియో ఇంటికి కవర్ చేసేస్తాం మొత్తం. ఇప్పుడే రా మామ వీడు రగ్గు అయితే కప్పినాడు మిందకి. ఏం చేస్తాడో ఏమో అని భయం అవుతుంది. కటింగ్ చేయమని చెప్పిన వీడు గుండు కొడితే నా పరిస్థితి ఏంది. ముందే మన ఫాలోవర్లు రోజుకో వీడియో చేసే పని. మామ నీకు దండం పెడతారా ప్లీజ్ రాలి, నీకు ముఖ్యం రా, మరసానంగా చేయరా నైనా కటింగ్. నిదానమైన పర్లే, ఇంకొక 200 ఎక్కువ ఇస్తా, కానీ మంచిగా చెయ్యి. తొందరపాటు వాడి గుండు కొట్టినావా ఒరే, ఇంక నీ ఇష్టం చూసుకో. ఈడే నీకు ఉరికిచ్చి కొడతా, మామూలు కూడా కాదు మళ్ళీ. వీడు ఫిలిపైన్స్ చూడరా, ఫిలిపైన్స్ నుంచి వచ్చి ఇక్కడ కటింగ్ షాప్ పెట్టినాడు. పెద్ద గిరాకిరా మామ వీనికి. వనేయాలి రోజుకోకడితో. సూపర్ వస్తారా వీని దగ్గరికి. అట్లే మంచులు కటింగ్ చేయించుకునేకి పెద్ద పెద్దలందరూ వస్తారు అట్లే. బాగుంటుందిరా మామ. కాకపోతే ఈడ 1000 రూపాయల నుంచి 2000 వరకు కటింగ్. పెద్ద రేట్ రా, నేను సన్నామన్న రేటు కాదు. ఏంలే, వస్తాడు 2 తీసుకుంటాడు. చూడండి రా మామ, పైన ఫ్లోరింగ్ గీరింగ్ కట్అవుట్ మంచి భారీగా పెట్టినాడు. అట్లే ముందు మొత్తం క్లీన్ మనిషి, క్లీన్గా అంతా ఏమీ కూడా గలీజ్ లేకుండా మంచిగా ఉంటుంది అనమాట. మన ఊర్లో మాదిరే, కాకపోతే కొద్దిగా ఇది ఇంకా ఫారెన్ కదా, కొంచెం బిల్డప్లు ఇంకంతే. ఆ పక్కోటి ఈ పక్కోటి ఏదో పించులు చెక్కినాడు వీడు నాకు తలకాయకి. చూడల్లా ఏమటుకు కొడతాడో చూసుకొని చేయప్ప స్వామి. గుండు పడదెంగేవు పట్టుకొని మళ్ళీ ఉరికిచ్చి కొడతా నేను. సన్నులు తిప్పుతా అట్లా నిదానంగా. అది నువ్వు సూపర్ రా మామ, తెలిసిందే కాదు. నిదానంగా చెయ్యి, నేను ఎవరు తొందర పెట్టాడు. నిదానంగా నిబ్బరంగా ఓపిక తెచ్చుకొని మరీ చెయ్యి. ఏమంటావు సన్నా? ఇంకేం మామ సంగతులు? సన్నగిడి చేస్తున్నాడు చూడండి రా మామ. నచ్చితే మీరు రాండి. ఇక్కడ బుదాపేస్ట్ నుండి కొంచెం కటింగ్ చేయించుకోండి. ఇక్కడ ఫిలిపైన్స్ దగ్గర బాగా చేస్తాడు కటింగ్ మంచి. జస్ట్ వానికి ఫోటో చూపిల్లా, ఫోటో చూపిస్తే వాడు దాని తగ్గట్టుగానే మనకి ఇంకా కటింగ్ చేసి పెడతాడు భారీగా మంచి. సో ఎట్టున్నాడో మూతికి. నాకే కరోనా ఉండడం లెక్క వీడు ఒకటే పారే మగానికి మాస్క్ వేసుకున్నాడు మడ్డి నా కొడుకు. ఏతో నల్ల లే ఏరా నన్ను పైకి లేపుతున్నావు గాల్లోకి. ఓకేరా మామ. ఓ సైడ్ అంతా ఏరా పెయిన్ కొరికినట్లు కొరికినావు కదరా, మొత్తం గుండు పడింది రా పక్కంతా. చూసుకోరా స్వామి. మళ్ళీ రేపు పొద్దున్న మొగంగాని చూపినాడా వీడియోలు చేయాల ముందే. లే 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 చూసుకోరా స్వామి. ఏడన్నా కార్డులు పెట్టి కొంప తీసి కంపెనీలో తలకాయగా ఎత్తుకోలేను, మళ్ళీ మొగంగా చూపించలేను వరకే. కానీ నా కొడుకు చేతులు మొత్తం మచ్చలు ఏమి ఇప్పించుకున్నారా నాయన. బాబా పెద్ద మడ్డి నా కొడుకులు ఉంటున్నారు నాయలంతా. మన చేతికి ఏమన్నా అయింది అట్టుకోలేము. మీ నాయలు చూడండి మరి, కాళ్ళకి చేతులకి గుద్ద మీద ఏడబడితే ఆడ వేయించుకున్నారు పచ్చబొట్లు. నీ పచ్చబొట్టుతో లేరా స్వామి. నా కటింగ్ నువ్వు బాగా చేయి, కొద్దిగా నీట్ చేసి మా ఫాలోవర్స్ మా సబ్స్క్రైబర్స్ అంతా మంచిగా చేస్తే ఇంకా నీకు వస్తారు కటింగ్ రేపు నుంచి గిరాకీ. లేకపోతే ఒక్క నాకు రాడు చూసుకోలే, ముందే చెప్తున్నా నీకు. ఒక్కడు రాడు, జాగ్రత్త. కొరుగు మరసానంగా కొరుగు, నిదానంగా నిబ్బరంగా కొరుగు. బాగుందిరా మామ, బాగా చేస్తాడు మంచిగా. పర్వాలే మనోడే ఎంతైనా కూడా బాగానే చేస్తున్నాడు. మళ్ళీ దుబారుగా ఏమన్నా అయితే ఇంకంతే, మనకి ఇంకా మొగం చూపించుకునే కూడా ఉండదు. సారీగామే పదనిసే ఓ సారీ బ్రో, కొద్దిగా వాడు ఎట్లా పాటలు పెట్టలేమండి నా కొడుకు. నేను వాడదామని రోజు అట్లా ఎత్తుకుంటే రాగము. ఇంకేమమ్మా చూడండి రా, మన ఇంటికాడ ఉంటే మరసానంగా షాపుకి పోతే మంగళ షాపుకి 20 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు అయిపోతాయి మా ఊర్లో. ఈ నా కొడుకు చూస్తే 1000 నుంచి 2000 అడుగుతున్నాడు. గడ్డంకి 1000 రూపాయలు అంట, కటింగ్కి 1200 అంట. ఇంకొద్దులే, ఇంకా కొన్ని చెప్తే ఇంకా మళ్ళీ బాగోదు. ఇంకా మనం పర్సనల్గా చెప్పుకుందాం అవన్నీ. ఏ నా కొడుకులే ఇంకతో మళ్ళీ పెద్ద రేటు రా నాయనా. సన్నగా కొట్టరా, సన్నగా కొట్టి ఆ తలకాయ మీద కొంచెం పాపిడి లాలన్నా సైడ్కిడ జాగ్రత్త. ఏ మటుకు కొంచెం కనుసేర మీద కొంచెం సైడ్కి వేయిందే, అదే ట్రిమ్మర్ విక్కొని గుండు కొడతాలే, ముట్టాలు నా కొడకలే. ఏంది అడ్డం వస్తావు పక్కన బాబాయ్, మా వాళ్ళు చూడొద్దా అట్లా.
వానెక్క కొరిగినావు కదరా మామ, భారీగా కొట్టినావురా. ఆర్మీ కటింగ్ ఉన్నట్టుందిలే సేమ్. ఆర్మీ కటింగ్ కూడా ఏం పనికిరాదు, నీ అక్క మిలిటరీ కటింగ్ కొట్టినాడు వీడు చుట్కారం. భారీగా కొడుతున్నావురా మామ, కొట్టు కొట్టు, కొరుగురా నీ అక్క కొరుగు. వీడు వెనకాల ఆడిపిల్లలు కూర్చున్నారు, ఎవరాలు లింగుతాడు నా కొడుకు కటింగ్ చేయరా అంటే మసానంగా. అతి నా కొడుకు ఎవరో పాపలు వచ్చినారు వెనకాల, అగ్గో ఈ పాపలు వచ్చినారు వెనకాల పక్కన కూర్చున్నారు, వాళ్ళతో ఎవరాలు లింగుని నా కటింగ్ వీడు బొక్క పెట్టినా నాకు ఏదో చేసినాడు వీడు పడి నా కొడుకు. ఈ స్వామి నేను పోయినాక నువ్వు వాళ్ళని ఏమన్నా చేసుకోరా షాప్లోకి వేసుకొని, ఫస్ట్ నాకు కొద్ది కటింగ్ చేసి పంపిస్తే మసానంగా ఒక 10 నిమిషాలు ఓపిక పట్టుకోవాలి. లెక్కిస్తున్నా కదలే, ఊకనే కూడా కాదు, మళ్ళీ లెక్క తగ్గట్టుకున్న పని చేయరా స్వామి నాయనా. ఆడపిల్లలతో మాట్లాడాకరా స్వామి, మాట్లాడాకరా, పని చేయరా నువ్వు, ఇంకా పని చేయి. అయిపోయిందిరా మామ, ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చింది కటింగు. ఇంకా కొంచెం పైన 4 ఇంటికల్లా కొంచెం కట్ చేస్తే ఇంకా కటింగ్ రెడీలే. నీ అక్క స్పైక్ దూకుదాం రేపు నుంచి, కొంచెం స్టైల్ ఎంగుదాం బయట. ఇట్లా కటింగ్ తీసుకుపోని మా ఇంటికి వాళ్ళ మా అమ్మ పరక విక్కొని పాదసొప్పు విక్కొని ఎంటవాడి కొడుతుంది ఈ కటింగ్ చూస్తే. మా అమ్మగిన ఏ తలకాయ ఎంత పెయిన్లు ఊరికినాయలే అంటుంది మా అమ్మ. మా అబ్బు ఉండాల్సినది, మా అబ్బు చచ్చిపోయినాలే పాపం, ఉండాల్సినది ఉరికించుకు కొట్టు ఈ కటింగ్ చూసి. ఛాలెంజ్ కూడా చేశాను నీకు కటింగ్ అన్నట్లే ముఖం మీద నన్ను. ఓకే రా బ్రో, అయిపోయింది. ఇంకా లాస్ట్కి ఏందో కొరుకుతున్నాడు వీడు, లాస్ట్ రౌండ్ వేస్తున్నాడు, ఇంకా లాస్ట్ కోటింగు. ఇదే మామ ఈ కటింగ్ అంట చూడు. ఈ కటింగ్ వచ్చేసి 1200 నుంచి 1000 రూపాయలు. వరుసానంగా నా గుండు కొరిగా, ఇంటికాడ కూర్చుని మా వాడు ఊరికే ట్రిమ్మర్ పెడితే ఎవరైనా చేస్తారు ఈ కటింగ్. ఈ నా కొడుకులకి ఎంత లెక్కతో ఏం కథో. రాండ్రా మామ, మీరు వచ్చి ఒక షాప్ పెట్టుకుంది రాండి. కటింగ్ చూడండిరా మామ, ఏముందో అని ఎక్క నా కొడుకు 2000 తీసుకొని కటింగ్కి గుండు కొట్టినాడు. పుట్టుకారం ఏం లేదు కటింగ్, మన ఎక్క నేలి. ఇది 1200 కటింగ్ దగ్గర. ఓకేరా మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరం. బాయ్, మళ్ళీ టాటా.